తెలంగాణ నీటి హక్కులను కేసీఆర్ ఏపీకి తాకట్టు పెట్టారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జగన్తో కుమ్మక్కై మన నీటిని వాడుకోమని ఆనాడు చెప్పారన్నారు. ఇక రాష్ట్రానికి దక్కవలసిన నీటిపై రాష్ట్ర ప్రభుత్వం రాజీ లేని పోరాటం చేస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ నీటిని వదులుకోమన్నారు మహేష్ కుమార్ గౌడ్. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, పీసీసీ అధ్యక్షుడిగా నేను రాష్ట్ర ప్రజలకు ఒక మాట ఇవ్వదలుచుకున్నాం. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో ఇది గోదావరి కానీ కృష్ణ కానీ కాంప్రమైజ్ ఉండదు. అన్నీ కూడా లెక్కలతో సహా తీసి పోరాడతాము. మా హక్కుల కోసం ఎక్కడ కాంప్రమైజ్ సమస్య ఉండదు. బంకచెర్ల విషయంలో గతంలో జరిగిన తప్పిదాలు, ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర పోయి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బిర్యానీ చేపల పులుసు తిని మన హక్కుల్ని కాంప్రమైజ్ అయ్యి కాలాల్సి వచ్చినట్టు సందర్భం మర్చిపోలేదు ప్రజలు. ఇక్కడ ఇలా హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు, మీరు కృష్ణా జిల్లాల విషయంలో మీరు చేసుకున్న ఒప్పందంలో ఎన్ని లోసుకులు ఉన్నాయో మీకు తెలియదా? మీరు తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడ్డ మీరు ఇలా మా గురించి మాట్లాడేట్లా? తెలంగాణకు రావాల్సిన వాటా, నీటి వాటా విషయంలో ఎక్కడో కాంప్రమైజ్ ఉండదు. తుది వరకు పోరాడతాం. ఇప్పుడు సమానంగా తీసుకోవాలా, లేక వాళ్ళకి ఎక్కువ మనకి ఎక్కువ రావాలా అనేది సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది. దానికి లెక్కలు ఉన్నాయి, గతంలో జరిగినటువంటి ఒప్పందాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మీ కర్తవ్యం ఏంటి, మీ బాధ్యత ఏంటి? ఇలా ఇరిగేషన్ మినిస్టర్ గారు ఆల్ పార్టీ మీటింగ్స్ యొక్క ఎంపీసీ పిలిచినారు. మీరు వచ్చి మీ వాదన వినిపించాలి కదా. మీరు రాలేదంటే మీరు గతంలో తప్పు చేస్తున్నారు కాబట్టి మా తప్పులు బయటపడతాయని భయంతో మీరు రాలేదు. ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వస్తే ముఖం చాటేస్తాడు. తెలంగాణ రాష్ట్రం విషయంలో ముఖ్యమంత్రి వ్యవహారం వల్ల చాలా నష్టం జరిగింది. మనకు ఆయన మొండి పోకళ్ళ వల్ల, పట్టుదల వల్ల చాలా నష్టం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అనేది రెండు రాజ్యాంగ పదవులు ప్రజలు ఇచ్చిన పదవులు. వ్యక్తిగత దేశాలకు వెళ్ళి మన హక్కుల్ని కాలరాసుకునే పరిస్థితి కాదు. ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని అడగాల్సిన వాటను అడగలేక, రావాల్సిన హక్కుల్ని అడగలేక ఆనాడు తెలంగాణకు నష్టం వాటిల్ చేసిండు కేసీఆర్ గారు. ఇవాళ ఎందుకు మీరు ముఖం చాటేశారు? ఇరిగేషన్ మినిస్టర్ పిలిచి ఎందుకు రాలేదు? మీరు వచ్చి మీ వాదన వినిపించాలి కదా. మీ దగ్గర వాస్తవాలు ఉంటే చెప్పాలి కదా. అది చెప్పకుండా ముఖం చాటేసి ఇలా బయటకు వచ్చేదో మాట్లాడుతుంటే ప్రజలు వినే పరిస్థితులు లేరు. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. ఆ పాపం మీది కాకుండా ఎవరిది అవుతుంది? ఈ రాష్ట్రంలో మాకన్నా ముందు అధికారులు మీరే కదా. మరి ఆ పాపంలో మీ భాగస్వామ్యం ఉంది కదా. ఆ రకంగా చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నిన్న నాతో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. తెలంగాణకు రావాల్సిన హక్కులు వాటా విషయంలో కాంప్రమైజ్ ఉండదు.